ఎదురుగా శివ ఎదురుగా కనబడుతుంది కరెంట్ మొత్తం జరగాలి ఏం కనబడుతుంది హర పార్వతీ పదే హర హర మహాదేవ ఘన ఘన గండల తోడా శివ
ఇక్కడ చాలా మంది కదా 9 తారీఖు వరకు ఇప్పుడు గణేష్ డేట్ లెక్కేసిన మొత్తం 8 సీట్లు అవుతున్నాయి. నమ శివాయ నమ శివాయ స్వామి ఇక్కడ ఓకే. నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమ దేవతలు దేవతలు నీకేమి నీకేమి లెక్కనయ్య లెక్కనయ్య ఇతరుల దేవతలకు విభూతి పొట్టుబెట్ట పొట్టుబెట్ట అవునవురా అవునవురా తుమికి చెండాడి తుమికి చెండాడి
ఆ విధంగా ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరము కూడా ద్వాదశ జ్యోతిర్లింగ పూజా మహోత్సవం యొక్క నల్లగుట్టపోయినటువంటి కూర్చో మనం కూడా కూర్చో రైట్ ఇక్కడ ఉండి కిందికి ఏడికి పోయినా నువ్వే ప్రాబ్లం అన్నావు. ఓం నమః శివాయ. హర మహాదేవ్. ఓం నమః శివాయ. గురుస్వామి ఇటు చూడండి ఒకసారి మీరు కూడా స్వామి ఓకే వచ్చింది గురుస్వామి ఇటు చూడు ఒకసారి ముందుకు రా ముందుకు చూడండి మధ్య నవ్వుతూ ఒకసారి నమస్కారం పెట్టుకోండి అటువంటి దేవుని చూడండి కార్యక్రమం శివస్వాములు భక్తులు అందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని ఆ యొక్క మల్లికార్జున స్వామి వారి యొక్క ప్రముఖ పాత్రలు కావలసిందిగా మనం చేసుకుంటున్నాము ఓం నమ శివాయ. సోమేశ్ యాదవ్ గురుస్వామి వారి యొక్క ఆధ్వర్యంలో వారి యొక్క సన్నిధానం శివస్వాములు ఈ యొక్క ద్వాదశ మల్లన్న
ఉయ్యాల ఊగే 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 ఉయ్యాల మహాశివుని ఉయ్యాల ఊగే 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 ఉయ్యాల మల్లన్న ఉయ్యాల ఊగే 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 ఉయ్యాల మల్లన్న ఉయ్యాల ఊగే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగే ఉయ్యాల మల్లన్న ఉయ్యాల ఊగే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల ఊగే ఉయ్యాల మా స్వామి ఉయ్యాల. ఓం నమః శివాయ. ఇక్కడ మీరు కొంచెం వెనుకకుండా అందరూ ఇక్కడ ఏం జరుగుతుంది అనేది వ్యక్తిగతంగా తెలియదు స్వామి. ఇక్కడ చిన్న శ్రీశైలం భ్రమరమ మల్లికార్జున స్వామి దేవస్థానం. దీనిని సంతాన మల్లికార్జున స్వామిగా కొలుస్తున్నాము. ఇక్కడ ఒడిగట్టుకున్నటువంటి ప్రతి ఒక్కరికి సంతానం కలిగిందనేది కొడుకులు బిడ్డలు ఇంకా కనబడతలేరు, తక్కువ మంది వచ్చారు. అలాగే ఇప్పుడు ఇవన్నీ కడదాము, నిదానంగా కూడా కడతా. అక్కడ ఉడిగట్టుకునే వాళ్ళు మాత్రం నిలబడండి. స్వాములు ఎవరన్నా ఉడిగట్టుకునే వాళ్ళు ఉంటే ప్రశాంత గురుస్వామి అక్కడ ఏం జరుగుతుందని కొంచెం చెప్పండి వాళ్ళకి కూడా. అమ్మా ఇది రెండో శ్రీశైలం యాత్రగా పేరు ప్రఖ్యాతలుగాంచినటువంటి యొక్క నల్లగొట్ట ఇక్కడ కడతారు. గురుస్వామి చెప్తారు, అందరూ కూడా దూరంగా ఉండండి. మిగతా వాళ్ళు దండ పట్టుకోండి చూడండి స్వామి. ఇక్కడ దండ పట్టుకో నిలబడి అది కాదు మన యొక్క స్వామి చూడాలి. గౌరవనీయులు ఎమ్మెల్యే గారికి సార్ ఇక్కడ రండి స్వామి. దండ పట్టుకోండి స్వామి. చూడండి ఇక్కడ రండి స్వామి. ఇక్కడ రండి. రైట్ వెయిట్ 1 సెకండ్ స్వామి దగ్గర రండి. స్వామి అట్లా వేసి పట్టుకోండి. ఇటు చూడండి ఒకసారి, ఇటు చూడండి. ఇక్కడ పట్టుకోండి, చెల్లు పట్టుకోండి. జరుగుచిన స్వామి ఇటు చూడండి సార్, పట్టుకోండి, చెల్లు పట్టుకోండి.
వెయిట్ 1 సెకండ్. రైట్, కొద్దిగా అందరు వెనక్కి జరగండి, ఇట్లా వెనక్కి పోవండి. మీరు కూడా వస్తే వెనక్కి వెళ్ళండి సార్. వెనక జరగాలి సార్. అందరు వస్తారు. ప్లీజ్ ఇంకా కొంచెం ప్లీజ్. అందరు వస్తారు. మీరు దిగాలి. లాంగ్ గ్రూప్ తీసుకుంటాం. ఒకసారి ఇలా చూడండి స్వామి, పట్టుకోండి ఒకసారి, షాల్ పట్టుకోండి స్వామి. స్వామి జరగండి. స్వామి ఒక్క నిమిషం ఆగండి. సార్ ఇక్కడ వెనకకు రానా. గుట్టలు కొట్టాడుతారు వాళ్ళు, గుట్టలు కొట్టాడుతారు. మరొకసారి పూజా కార్యక్రమం వచ్చేటువంటి మన ఎమ్మెల్యే మనందరం కూడా చప్పట్లతో స్వాగతిస్తాం. ఒకసారి చప్పట్లు కొట్టండి. ఓం నమః శివాయ. థ్యాంక్ యూ. అదేవిధంగా ఒకసారి అందరూ ఇచ్చుకోండి. ఓం నమః శివాయ. స్వాములందరూ రండి, కింద కూర్చోండి. స్వామి ఓకే స్వామి. ఇప్పుడు వస్తుంది దగ్గర. ఎస్ సార్, మీరు కూడా దగ్గర. పెద్ద ఫోటోగ్రాఫర్ వచ్చిండుగా. స్వామి చూడండి, గుడ్ స్వామి చూడండి. థ్యాంక్ యూ. సంతోషం, ధన్యవాదాలు. మంచిగా వచ్చింది వీడియో కూడా చాలా దగ్గర. స్వామి ఇక్కడ అందరు ఇక్కడ ఉండండి. ఓకే, థ్యాంక్ యూ. జీవించు అది ఇదని కథలు ధ్యానం చేయండి, తొందర ఏం లేదు. ఆగండి. స్వామి ఇక్కడ, స్వామి స్వామి శివాయ శ్రీశైలవాస నమః శివాయ జ్యోతిర్లింగ నమః శివాయ
కైలాసవాస నమః శివాయ కారుణ్యమూర్తి నమః ద్వాదశ జ్యోతిర్లింగరూపం కైలాసవాసం నమః శివాయ ఓం నమః శివాయ చెప్పిన అట్లాంటివి చెప్తాను నేను వదిలేసుకున్న బాధ్యత నీది అది. థ్యాంక్ యూ. ఓకే ఇక్కడ ఇవ్వండి. ఓకే ఓకే ఇక్కడ ఓకే. హలో స్వామి 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 అయ్యప్ప ఇంకా ఇప్పుడు గణేష్ పెళ్ళిళ్ళు అన్నింటిలో నేనే వీడియో ఇస్తాను సార్. బయట ఇంకో పైసలు వస్తాయి తీస్తే. ఓకే 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 ఇక్కడ అన్నా ఒకసారి మన అన్న పెద్ద మనిషి సినిమాటిక్ చూడగలిగాడు చేయబెట్టకన్నా ఇటు. థ్యాంక్ యూ. ఓం నమః శివాయ. ఒకరి ఓకే సాయి అందరు కలవండి. కడికి కట్టండి మేడం. మేడం ఇక్కడ ఓం నమః శివాయ నమః శివాయ శివాయ నమః శివాయ నమః శివాయ నమః ఆమె ఇడుముడు పట్టుకో ఒకసారి. చెప్పండి. రైట్ ఓకే ఇక్కడ కొద్దిగా ముందుకు రండి సార్. అంతే రైట్. వెయిట్ 1 సెకండ్. ఇక్కడ తీసుకో ఎక్కువ తీయకు అమ్మా ఇక్కడ ఓకే పక్క జరగండి అందరూ ఒకసారి. ఓకే ఒక్క నిమిషం అన్న. అది ముందు నుంచి ఉంటాయి నీకు చెయ్యి వస్తుంది అన్న. వాళ్ళ ఎడికి వస్తారు స్వామి. ఒకసారి చెప్తాం 2 సార్లు చెప్తాం అర్థం చేసుకోవాలి దయచేసి. థ్యాంక్ యూ. సామి ఇక్కడ సామి గురుసామి ఆగండి స్వామి. నడుస్తున్న
వస్తున్నాడు మా సోమేశ్వర స్వామి వస్తున్నాడు మా సోమేశ్వర స్వామి స్వామి సన్నిధాన శివరాత్రుడు ముందుకు రండి లైన్ తీసుకోండి ఫోటో ఇస్తున్నాం సన్నిధాన శివ రండి అటోకి లైన్ స్వామి మీద పడి వస్తున్నాడు మా సోమేశ్వర స్వామి మనకి దైవం ఎవరంటే గురువు అలాంటి గురువు ఓం నమ శివాయ ఇప్పుడు కదా
ఇస్తున్నాడు ఇక సైడ్ ఈ కార్యక్రమానికి నుంచి ఇచ్చేస్తున్నాడు. వివిధ సన్నిధానాల నుంచి ఇచ్చేసినటువంటి గురుస్వాములకు, శివస్వాములకు, భక్తులకు, అదేవిధంగా మా కొండోటి డివిజన్ ప్రెసిడెంట్ ఉపాల భాస్కర్ గారికి, ఎందుకంటే నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేయాలి. ప్రతి సంవత్సరం లాగా మనం ఈ రోజు ఇంత మంచిగా కూర్చున్నామంటే మా ఎమ్మెల్యే గారితో కొట్లాడి తీసుకొని ఇచ్చినటువంటి అధ్యక్షుడికి ప్రత్యేక ధన్యవాదాలు. ఒకసారి చెప్పడంతో తెలియాలి. అదేవిధంగా మా మిత్రుడు నాగరాజు గారికి, అదేవిధంగా అమ్మగారు వచ్చారు, వారికి, వారి కుటుంబ సభ్యులకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు శివస్వామికి తెలియజేసుకుంటున్నాను. ఓం నమ శివ. ఇప్పుడే చేసినటువంటి మా గురుస్వామి చందు గురుస్వామి గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాను. గురుస్వాములు వెల్కమ్ చేయండి. తెలుగు స్వామి తీసుకెళ్ళండి. స్వాగతం సత్కరించి ఒక స్వాగతం చేయండి. చేయబెట్టకండి సింగల్ బోర్డ్ వేసుకుందాం. సింగల్ చూడు కదా సింగల్. మల్లికార్జున స్వామి దేవస్థానం అడేసి ఉరుకుదాం. విశేషంగా అదేవిధంగా బ్రహ్మరామ మల్లికార్జున స్వామి భక్తులు ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి మరి స్వామి స్వామి గారు, అదేవిధంగా మా అన్న గారు, మా అమ్మా నాన్నలు, మా వదినలు, కుటుంబ సభ్యులకి, వారితో పాటుగా అనేక సంవత్సరాలు కలిసి విధంగా పెద్దయ్య స్వామి గారికి, అదేవిధంగా మన దేవిలాల్ గారికి, శాదీలాల్ గారికి, అదేవిధంగా కూర్చోమని చెప్పండి. కూర్చోమని కూర్చోండి. శివసాగర్ అందరూ కూర్చోండి. సాములు అందరూ ఇటువంటి ఒకసారి సాములు గురుసాములు అందరూ ఇటువంటి ఇక్కడ ప్లీజ్ బికియర్. గురుసాములు అందరూ ఇక్కడ ఓం నమః శివాయ. శివసాములందరి ఆవరణని మన్నించి బాలరాజు యాదవ్ గారు వచ్చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. దగ్గరండి ఇక్కడ లుకియా ప్లీజ్. థ్యాంక్ యూ. మీరు ఒక్కసారి ముఖం తుడుచుకోరా. ఒకసారి షిప్స్ అండ్ గూడ్స్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తమ్ముడు దూదిమెట్ల బాలరాజు యాదవ్ గారికి స్వాగతం తెలియజేసుకుంటున్నాను.
కూడా కళ్ళు మూసుకొని నమస్కారం చేసుకొని చక్కగా స్వామివారికి మహానైవేద్యాన్ని సమర్పించుతున్నారు. ఓకే పరేశ్వర పూరే నాగవల్లి ఇతరేతో ముక్తా జ్యోతిర్వాయుక్తం తాంబూలం ప్రతిగృక్షణాం ఓకే ప్రదాంబూలాన్ని సమర్పయామి. హిరణ్యరూపస్య హిరణ్యశంకరవాణపాక్షేదం హిరణ్యవర్ణః హిరణ్యాత్మర్యోడే దత్తన్నమస్మై సువర్ణ భోగి చల్లాలో అమృతమస్తు అమృతమస్తు నమస్తే. రమణాన్ వాసమైన మల్లికార్జున భగవానికి మైక్ సమర్పిస్తున్నాను. శివమూర్తి
రైట్ ఓకే ఇక్కడ ఎస్ ఓం నమః శివాయ. గణపతి పోనా ध्यायामि ध्यानं समर्पयामि आवाहयामि आसनं समर्पयामि पादयोः वाद्यं समर्पयामि हस्तयोः हरिं समर्पयामि मुखे शुद्धार्पणीयं समर्पयामि नमः विघ्नेश्वरः स्वामिने नमो नमः शुद्धोदकस्नानं समर्पयामि गन्धं परिकल्पयामि नमः धूपं परिकल्पयामि नमः दीपं परिकल्पयामि नमः निद्राकुङ्कुमचूर्णानि समर्पयामि नानाविध परिमलपत्रपुष्पाक्षरैः समर्पयामि पुष्पैः समर्पयामि ओं सुमुखाय नमः ओं मेघदन्ताय नमः ओं कविलाय नमः ओं जगन्निकाय नमः लम्बोदराय नमः विकटाय नमः विघ्नराजाय नमः गणाधिपाय नमः धूम्रकेतवे नमः गणाध्यक्षाय नमः बालेन्द्राय नमः गजाननाय नमः हिरम्बाय नमः स्कन्दपूर्वजाय नमः स्कन्दाग्रयाय नमः श्री विघ्नेश्वरः स्वामिने नमो नमः नानाविध परिमलपत्रपुष्पाक्षरैः समर्पयामि अष्टोत्तरसुनाभूतैः समर्पयामि नमः धूपम् ఓం నమ శివాయ. ధన్యవాదాలు రాధాకృష్ణ స్వామి, థ్యాంక్ యూ. మీరు కొంచెం సమయం కేటాయిస్తే కొంచెం పూజలు పాల్గొనవచ్చు. బిజీ ఉంటే ఓం నమ శివాయ. కుటుంబాలు సుఖశాంతులతోటి అష్ట ఐశ్వర్యాలతోటి విద్యా బుద్ధులతోటి కుల సంపదలతోటి వ్యవసాయ అభివృద్ధితోటి విద్యాభివృద్ధితోటి ఉద్యోగాభివృద్ధితోటి మరి ఎల్లు విరిచే విధంగా ఈ భ్రమరామ మల్లికార్జున స్వామి ఆశీస్సులు ఇవ్వాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన భక్తులందరికీ పేరు పేరు ధన్యవాదాలు. వెంకటాచార్య గారికి అదేవిధంగా మిగతా 10 మంది కొత్త గురువులు కూడా ఒక ఫ్లెక్సీలో కనపడినట్టున్నాం కాబట్టి వారందరికీ పేరు పేరున నేను మరి మీ శివమాల వేసిన సందర్భంగా మీరు వేసిన మాల, మీరు చేస్తున్న ఈ అద్భుత దీక్ష ఈ తెలంగాణ సమాజం బాగుపడాలని, అదేవిధంగా ఉత్పుల్లాపూర్ నియోజకవర్గం బాగుపడాలని, ఎందుకంటే మా సోమేష్ యాదవ్ గురుస్వామి ఉత్పుల్లాపూర్ నియోజకవర్గానికి యూత్ అధ్యక్షుడిగా ఉన్నారు కాబట్టి మరి ఏదైనా కొంత స్వామి కార్యం స్వకార్యం అనేది ఉంటుంది కాబట్టి స్వామి యొక్క కార్యాన్ని నెరవేరుస్తూ స్వకార్యం ఏదైతే ఉందో నేను పుట్టిన గడ్డ, నేను ఉన్నటువంటి గడ్డ బాగుపడాలనే ఆలోచనతోటి ఇంత గొప్ప కార్యాన్ని ఇక్కడ నెరవేరుస్తూ మిగతా స్వాములందరినీ ఆహ్వానించి వాళ్ళతో పాటుగా ఇష్టపంతిని తీసుకొని మరి భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆశీస్సులు వాస్తవంగా వీళ్ళ శ్రమ ఆశామాసి కాదు. దీంతో పాటుగా ఉన్న 15 మంది కార్యవర్గంలో అనేక రోజులుగా దీన్ని 1 నుంచి 2 వరకు 2 నుంచి 3 వరకు అంటే ఒకటింతై అన్నట్టు ఒక మరీ ఉషం లాగా తయారు చేసి ఒక రోజు కనీసం పాట మాత్రమే లేనిటువంటి ఈ టెంపుల్ మార్గాన్ని ఇలా రహదారి వేసినట్టు సిమెంట్ రోడ్డుని వేసి గతంలో నేను వచ్చినప్పుడు కింద దిగి వచ్చేది, రెండోసారి వస్తాకనే ఆ బాట నుంచి వచ్చేది, మూడోసారి వస్తాకనే మామూలుగా చదువు చేసిన బాట నుంచి వచ్చేది, 4ఓసారి 5ఓసారికి వచ్చేసరికి ఇటువైపు అటువైపు సీసీ రోడ్డు నిర్మాణం చేసిందంటే మల్లికార్జున స్వామి ఎట్లయితే లీడర్లని కానీ వాళ్ళకు ఉన్నటువంటి సంబంధాలు పెంచుకుంటూ మరి నన్ను కొలవడమే కాదు, నన్ను కొలవడానికి వస్తున్న భక్తులకు కూడా ఎటువంటి కష్టాలు రావద్దని వాళ్ళు కూడా రహదారిలో రావాలని చెప్పేసి సీసీ రోడ్డు నిర్మాణం చేసినందుకు మరి అంత గొప్పగా మల్లికార్జున స్వామి మీకు ఆశీర్వదిస్తున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీరు పుట్టిన గడ్డ స్వామివారు వెలిసిన గడ్డ మరి స్వామివారు ఉన్నటువంటి ప్రాంతము మరి చల్లగా ఉండాలని కోరుకుంటూ ఏదైతే మీరు అనుకున్న దీక్షతో ఈ దీక్షలు చేస్తా ఉన్నారో ఆ దీక్షలు ఫలించాలి, ఈ గడ్డ బాగుండాలి. ఈ గడ్డతో పాటుగా దీనితో మమేకమైనటువంటి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజలు, అన్ని కులాల ప్రజలు, అన్ని ప్రాంతాల ప్రజలు బాగుండాలని మీరు మొక్కులు నెరవేరాలని కోరుకుంటూ మరి వచ్చిన మొదటిసారి వచ్చినప్పుడు ఉద్యమ నాయకుడు ఇక్కడికి వచ్చిన, రెండోసారి వచ్చినప్పుడు కార్పొరేషన్ చైర్మన్ గా వచ్చిన, ఒక రాష్ట్ర స్థాయిలో డిప్యూటీ క్యాబినెట్ మంత్రి హోదాలో తెలంగాణ షీప్ అండ్ బోర్డ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పనిచేస్తూ ఇక్కడికి వచ్చిన, తదనంతరం ఆ కార్పొరేషన్ చైర్మన్ అయిపోయాక మాజీగా ఇక్కడికి ఇప్పుడు వచ్చినాను. ఏదేమైనప్పటికీ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలనే ఆకాంక్ష మీరేదైతే శివమాల చేసుకొని ఇంత గొప్పగా చేస్తున్నారో మీ అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ, మీ అందరి సుఖాలు తెలంగాణ ప్రజల సుఖాలుగా, మీ అందరి కష్టాలు తెలంగాణ ప్రజల కష్టాలుగా, ఆ కష్టాలన్నీ తీర్చే దేవుడు ఈ యొక్క ఉత్పుల్లాపూర్ ప్రాంతంలో చేసినటువంటి శ్రీ భ్రమరామ మల్లికార్జున స్వామి యొక్క కశ్మీర్ గారికి, అదే యాదమ్మ గారికి, అదేవిధంగా పెంటయ్య గారికి అభిషేకములట
సజ్జోరాజం ప్రపంచామి సజ్జోరాజాయ వై నమో నమః భవే భవే రాజ భవే భవస్వభావోద్భవాయ నమః వామదేవాయ నమో రేష్ఠాయ నమః శ్రేష్ఠ. స్వామి బిందెతో పోసేటప్పుడు కొద్దిసేపు ఇటు చూడండి, తర్వాత చూడండి. వాళ్ళందరూ కూర్చుంటే కనపడుతుంది. స్వామి కొద్దిగా మీరు సైడ్ అట్లా ఉండండి. గురుస్వామి ఒక సైడ్ ఇలా పోసుకుంటే ఇటు చూడు ఒక 2 సార్లు. బిందెతో మహాదేవాయ నమః నమో హిరణ్యవాహవే శైనాన్యే ధ్యానవదే నమో నమః కుక్షైర్ఘోజాయ కృతయ దేవత్యేనాం పదయే నమో నమః క్షుద్రనైనాయ ధామనే పరాం పదయే నమః. మీరందరూ కూర్చోండి. వెనుక కనబడాలి. కూర్చోండి మీరందరూ కూడా కూర్చోవాలి.
అంతేకాకుండా అడవిలో నాకుంటూ తిన్న రాయి కూర్చోకుండా నీకంటే కన్నీరు నీ చూస్తున్నాయ్యా తీర్చుకోలే వద్దనే స్వామి. మరి మీరు ఏమని అడగాలి? రుణము నీది ఎట్లా తీర్చ చెప్పవయ్య గురు.
అందరూ అక్కడ ఓం నమః శివాయ. స్టేజ్ మీద అందరూ కూర్చున్నారు, మాత్రం కూర్చున్నారు, గురుసాబులు గురుమాత కూర్చున్నారు. మా విద్విషావహే. ఓం శాంతి శాంతి శాంతి. జయ బలో అన్నపూర్ణ మాతాకి, ఎవరో భ్రమరాంబ మాతాకి, ఎవరో మల్లికార్జున స్వామికి. ఓం నమః శివాయ. అందరూ శివస్వాములు సన్నిధానం అక్కడ నిలబడి దండం పెట్టుకోండి. ఓం నమః శివాయ. శివస్వాములందరికీ చెప్పండి, మీరు అందరూ చెప్పండి. శివస్వాములందరికీ శివార్పణం. భిక్ష తీసుకోండి స్వామి. ఆలస్యమైనందుకు మన్నించి తృప్తిగా భోజనం చేయండి. ఓం నమః శివాయ. శివార్పణమస్తు. శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతీ మాతా చ పార్వతీ దేవి పితా దేవో మహేశ్వర బాంధవా శివభక్త్యాశ స్వదేశో భువనత్రయం. ఓం శాంతి శాంతి శాంతి. ఓం సహనా భవతు. గురుస్వాములకు, శివస్వాములకు, ఇక్కడ రండి స్వామి. ప్రతి ఒక్కరు మాటలకు శివస్వాములందరికీ దేవుడు దేవున ప్రకటించుకున్నటువంటి వాళ్ళు భిక్ష చేయకూడదు. మాత శివులు గుర్తుంచుకోండి. ఎవరైతే ఒడిగట్టించుకున్నారో వాళ్ళు ఎవరు భిక్ష చేయకూడదు. కొంచెం శివుడు తర్వాత పంచామృతం తీసుకోండి, మిగతా అన్ని తీసుకోకూడదు, భోజనం చేయకూడదు. నైవేద్యం హర హర మహాదేవ శంభో శంకర. గట్టిగా
ముందుకు ఒకన్నా జూమ్ చేసుకోండి. జూమ్ చేసుకోండి. అన్న జూమ్ చేసుకో. ఇంత ముందుకు ఈ రోడ్ లేకుండే 3 years కింద సార్ని మట్టి రోడ్ మీద కార్లని కొంచెం ఇబ్బంది పెట్టి తీసుకెళ్ళినాం కావాలని, ఎందుకంటే రోడ్ పడాలనే ఉద్దేశంతో సార్ ఇమీడియట్లీ నెక్స్ట్ ఇయర్కి సీసీ రోడ్ వేయించడం జరిగింది. సుమారు 50 లక్షలతోటి సీసీ రోడ్ ఏర్పాటు చేయడము, అదేవిధంగా వాటర్ కింద కనెక్షన్, ఎందుకంటే రోజుకు ట్యాంకర్ వాటర్ ఈజీగా వాడతారు మా శివసాములు, వాళ్ళందరికీ ఇంకా వాడంగా కూడా ఇంకా ట్యాంకు కింద ఒక 20 ట్యాంకర్ పట్టే అంత పెద్ద ట్యాంక్ ఉంది, 1,00,000 లీటర్లది. అది నిండా ఇప్పటికి ఉన్నాయంటే మా ఎమ్మెల్యే గారి పుణ్యమే. వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఉదయాన్నే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ గారు కూడా విచ్చేసి ఉన్నారు. వారు మాకు స్టార్టింగ్ నుండి అండదండగా ఉండి, వారు ఎమ్మెల్యే కాకముందుకు పోలీస్ హౌసింగ్ చైర్మన్ ఉండగా కూడా మేము అప్పుడు ఇక్కడ శంకుస్థాపన చేసుకొని ప్రారంభించినప్పుడు సహాయ సహకారాలు అందించారు. వారు అప్పుడు కరెంటు కనెక్షన్, మా కరెంట్ ఇబ్బంది ఉండే కింది నుంచి కరెంట్ తీసుకుంటున్నాము, ఆ కరెంటు స్తంభాలు వారు ఏర్పాటు చేయడం జరిగింది. అదే శ్రీశైలం గౌడ్ గారికి ఒక శిలాఫలకము, సీసీ రోడ్ వేయించిన, వాటర్ కనెక్షన్ ఇచ్చినందుకు మన ఎమ్మెల్యే వివేకానంద్ గారికి కూడా ఒక శిలాఫలకం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎవరికి సొంతం కాదు, ఇది ప్రజల కోసం కాబట్టి మేము ఉన్న రోజులు మేము చేస్తుండొచ్చు, మా తర్వాత ఇంకెవరు చేస్తారు, మా పిల్లలు చేస్తారా చేయరా తెలియదు, ఎవరు ఉంటే వాళ్ళు. ఎందుకంటే శ్రీశైలంలో కూడా ఎవరో కట్టించిన గుడిలో మనందరం చేసుకుంటున్నాము, ఈ చిన్న శ్రీశైలం కూడా అట్లే ఉండాలి. వారు చేసినటువంటి సేవలు ఇక్కడ మర్చిపోదనే ఉద్దేశంతో వారికి కూడా ఒక శిలాఫలకం ఏర్పాటు చేసుకోవడం, ప్రతి సంవత్సరం వాళ్ళని ఇన్వైట్ చేసుకోవడం, వారు తప్పకుండా వస్తుంటారు. వారికి కూడా మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. ఓం నమః శివాయ. హర హర మహా పూజా కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణకి ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద్ గౌడ్ గారు గత 3 సంవత్సరాల నుంచి అధికారికంగా ఇక్కడికే విచ్చేసి ఆ చిత్తారమ్మ గుడి, అదే కట్టమైసమ్మ టెంపుల్, ఇంకా వేరే కొన్ని పెద్ద టెంపుల్స్లో మమ్మల్ని కూడా జాయిన్ చేసినందుకు మేము కూడా చాలా సంతోషిస్తున్నాం. గత 3 సంవత్సరాల నుండి వారు అధికారికంగా వచ్చి పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నారు. మొన్న వచ్చి చేసిపోయారు సాటర్డే రోజు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ వారు ఇచ్చేసి పూజ ఎట్లయితున్నది అంటే ఆ ఏర్పాటు ఎట్లయినా చూసుకొని పోతాడు. ఎందుకంటే ఆ స్వామికి ఒక ఇంట్రెస్ట్ బాగా చేస్తాడు. అక్కడ ఎక్కడ చేసేది ఆ చిన్న రూమ్లో చేసుకుంటారు పూజ, తర్వాత మండపంలో చేసుకున్నాం, తర్వాత అక్కడే ముద్దట చేస్తున్నాం. ఇప్పుడు వచ్చే వరకు ఈ ప్లేస్ అయిపోయింది, ఇది కూడా సరిపోతలేదు. కొంచెం ఎక్స్టెన్షన్ ఇటు రైట్ లెఫ్ట్ కూడా ఎక్స్టెన్షన్ చేసుకున్నాం. ఇంకా కూడా కొంచెం చేసుకుంటే ఆ శివమహాపూజ కార్యక్రమంలో నెక్స్ట్ ఇంకా కొన్ని వేల మంది వచ్చినా కానీ వారందరికీ శివపూజ చూపించడము, అదేవిధంగా భక్తి మార్గంలో ముందుకు తీసుకెళ్ళాలని కోరుకుంటూ ఈ మంచి అంటే ఈరోజు ఎక్కువ టైం అయింది. ఎందుకంటే ఈరోజు మేము పాదయాత్ర చేస్తున్నాము.
ఇది నాది 8వ పాదయాత్ర. ఎందుకంటే కంటిన్యూషన్ ఒక 5 సార్లు పాదయాత్ర చేయడం జరిగింది. తర్వాత మధ్యలో 2 సార్లు చేశాను. తర్వాత ఇది ఒక 8వ పాదయాత్ర. ఈ పాదయాత్ర చేసేటప్పుడు 30 మంది వెళ్తున్నాము. జ్యోతిర్ముళ్ళు కట్టుకుంటాం. ఆ జ్యోతిర్ముడు కట్టుకునే టైంలో ఒక గంటన్నర లేట్ అయిపోయింది. దానివల్ల మనకు శివస్వాములకు భక్తులకు కొద్దిగా ఆలస్యమైంది. అయితే ముందే చెప్తాం, మీ పూజకు వచ్చినప్పుడు ముందు కొద్దిగా టిఫిన్ కొంచెం ఎక్కువ వేసుకొని రండి, పూజ ఎట్లాగో లేట్ అవుతుంది అంటే పాతలకు అందరికీ తెలుసు. కొత్త వాళ్ళు వచ్చిన వాళ్ళు కొంచెం ఇబ్బంది పడి ఉంటారు. అయినా సరే ఈ శివమయంలో ఆకలి మీద ఆలోచన లేదు. మేము కూడా ఇక చేయలే భిక్ష, కానీ దాని మీద ఆలోచన ఉండదు. ఎందుకంటే పూజ మీద వెళ్ళినప్పుడు ఇంకా ఆకలి మీద కానీ ఇంకా ఎలాంటి దాని మీద కానీ వేరే ఆలోచనలు రావు. కాబట్టి ఇంత మంచి కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్గా చేసుకున్నందుకు మా శివస్వాములు, మా కమిటీ సభ్యులు, మా శివ గురుస్వాములు, మా శివస్వాములందరికీ, అదేవిధంగా ఈ ప్రోగ్రాంకి ఇంత భారీ ఎత్తున ఖర్చు అయినట్టుగా కానీ దానికి కొంతమంది దాతలు ముందుకొచ్చి వారి సహాయ సహకారాలతోటి, మా శివస్వాముల సహాయ సహకారాలతోటి ఇంత మంచి ప్రోగ్రాం ఏర్పాటు చేసుకున్నాం. కాబట్టి వారందరికీ కూడా ఆ బ్రహ్మరామ మల్లికార్జున స్వామి ఆశీర్వాదాలను కోరుకుంటూ ఓం నమ శివాయ తీసుకెళ్లడము, వారిని శివమయం చేయడం, మంచి మార్గంలో ముందుకు తీసుకెళ్ళి వారి అభివృద్ధికి తోడ్పడే విధంగా చేస్తున్నాము. కాబట్టి ఇది మంచి కార్యక్రమంగా భావిస్తున్నాము. ఎందుకంటే ఒక సిస్టమ్ ఉంటుండేది, మేము ఫస్ట్లో అట్టే అనుకున్నాము. అది ఒక సినిమాల సిస్టమ్, కానీ ఒక్క శివస్వామి 3 శివస్వాములతోటి దీక్ష చేయించాలని అనుకున్నాం. అంటే స్టార్టింగ్ రాలే బాబు రాలే అనుకునే పెద్ద ఫోటో 91 బ్యాచ్